అంత విచిత్రానందంగా లేదబ్బా! నాకర్థం కాలేదు. ఆడెవడో తమిళనాడులో స్టాలిన్ అనుకూలురు కొంతమంది ఒక పోస్టులు పెట్టారు. మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నా పరిపాలిస్తున్నాడా ఏంటి? ఆంధ్ర సరిహద్దులలో ఓ ప్రాంతం వైపున అంటే చెన్నయ్యే తమిళనాడులో చెన్నైని ఎక్స్‌పాండ్ చేసుకొచ్చారు. దాదాపుగా మన అంటే మన ఆంధ్ర బోర్డర్ దాకా ఇప్పుడు చెన్నై కిందనే వస్తది. ఇదివరకైతే చెన్నైకి ఆ మధ్యలో దాదాపు 15, 20 కిలోమీటర్ల గ్యాప్ ఉండేది. అది మొత్తం గూడా చెన్నైనే తీసుకొచ్చేసాడు దాదాపుగా స్టాలిన్ వచ్చిన తర్వాత. ఎక్స్‌పాన్షన్ చేసాడు చెన్నై. అందులో భాగంగా చెన్నై ఎయిర్‌పోర్ట్ నుండి ఇటు చివరికి రావాలంటే ఇది పడుతుంది కాబట్టి రెండవ ఎయిర్‌పోర్ట్. ఇప్పుడు కర్ణాటకలో గూడా సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కడుతున్నారు. ఇప్పుడు మనకు కనుక గన్నవరం గాకుండా ఇక్కడ ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కడతానంటే ఇక్కడ ఉన్న గన్నవరం తీసేస్తామంటున్నారు. అక్కడ ఇప్పుడు విశాఖపట్నంలో గనక భోగాపురందొచ్చాక విశాఖపట్నం ఆపేసినట్టే రేపు పొద్దున ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ వస్తే గనక గన్నవరం ఎయిర్‌పోర్ట్ మూసేస్తారు ఆటోమేటిక్‌గా. 2 ఎయిర్‌పోర్ట్‌లు ఎప్పుడు పక్కపక్కనే ఉండడానికి అందులో 2 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేటటువంటివి ఉండడానికి ఒప్పుకోదు. రూల్స్ ఒప్పుకోవు. నడవు. అందులో ఎవడైతే కొత్తగా ఎయిర్‌పోర్ట్ కట్టేటటువంటోడు దాన్ని ఒప్పుకోడు. ఇప్పుడు అక్కడ జేఎంఆర్ వాడు ఒప్పుకోడు. ఇక్కడ రేపు పొద్దున వీళ్ళైనా సరే ఒప్పుకోరు కామన్‌గా. అట్లాగే అక్కడ కాపోతే ఒప్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. సంస్థలను ఒప్పించి అటొక ఎయిర్‌పోర్ట్ ఉంది కాబట్టి ఇటు పక్కన ఒక ఎయిర్‌పోర్ట్ అనుకోండి. అక్కడ ఆల్రెడీ భూసేకరణ ఇయన్నీ కూడా జరిపేశారు. అక్కడ కొన్ని వివాదాలొచ్చినియి. దాంట్లో రైతులు కొంతమంది అడ్డం తిరిగినోళ్ళకి అప్పట్లో టీవీకే విజయ్ మద్దతు ప్రకటించాడు. ఇప్పుడు టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ ప్రాజెక్ట్ రద్దు చేశాడు. దాన్ని మన తెలుగుదేశం వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? కొంతమంది అక్కడోళ్ళు ఏం చేశారంటే ఈ డీఎంకే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒత్తిడితో చంద్రబాబు నాయుడును, లోకేష్ ప్రెషర్ చేసేటప్పటికి విజయ్ అక్కడ తీసేశాడు. ఆయన ఏమన్నా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడా? మన ఇండస్ట్రీస్ కూడా అక్కడికి తరలిపోతున్నాయి. చెన్నై వచ్చేదన్నారు. అబ్బాయికి అసలు మనోళ్ళు చూసారా? అదిగో తమిళనాడోడికి ఉంది సిగ్గు. ఇక్కడ వైసీపీడికి సిగ్గు లేదు. అని ఇట్లాంటి సునకానందం ఏందో నాకు అర్థం కాల. ఇందులో సునకానందం తప్పించి ఏమైనా ఉందా? విజయ్ స్టాలిన్‌ని దెబ్బ కొట్టడానికి ఇటు చివరన స్టాలిన్ ప్రపోజ్ చేసినటువంటి ఎయిర్‌పోర్ట్‌ని తీసేసి ఇంకో చోట పెడతారంటున్నాడు తన ముద్రేసుకోవడానికి. దానికి ఇదే చంద్రబాబు గారు చెప్తే జరిగింది, లోకేష్ గారు చెప్తే జరిగింది, వీళ్ళ వ్యూహం దెబ్బకి ఇలాంటి ఫాల్స్‌ది అవసరమా? బాబు గారు చక్కగా ఇప్పుడు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కట్టిస్తున్నాడు. గుడ్. అట్లాగే దగదర్తి దగ్గర ఒకటి కట్టిస్తానంటున్నాడు. గుడ్. అట్లాంటి ముందు మనకి ఇక్కడ ఎయిర్‌పోర్ట్ కడితే అక్కడేదో జరిగిపోయిందనుకోవాలా. ఇంకోటి అసలు తమిళనాడు రాజకీయాలకి మనకేంటి సంబంధం? అనవసరమైనటువంటి ఫాల్స్ ప్రాపగాండాతో ఏదో సాధిస్తామనుకుంటే అమాయకత్వం.